తెలంగాణ రాష్ట్ర బీసీ జనాభాలో అధిక జనాభా కలిగిన ముదిరాజుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముదిరాజ్ సంఘం పిలుపు మేరకు మండల అధ్యక్షులు పల్లబోయిన పున్నయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దశంకరంపేట తహసీల్దార్ గ్రేసిబ్ బాయ్ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భవానీ అంజయ్య, మండల నాయకులు సంగమేశ్వర్, శ్రవణ్, రాములు, సాయిలు, కిషన్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు కేసేసి అది తీసేసారు. అది నడమాత్రం అయిపోయింది. ఇప్పుడు సార్ మొన్న రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండప్పుడు మేము ఈ రకంగా ముద్రాజులను కూడా ఆదుకుంటాం, మరి ఒక మంత్రి పదవి కూడా ఇస్తాం, మరియు అత్యధిక కొన్ని స్థానిక రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా ముద్రాజులకు అత్యధిక జనాభా కలిగినందుకు మాకు అత్యధికంగా ఈ స్థానిక సీట్లలో మాకు జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు కానీ ఇవన్నీ మాకు ఎక్కువ వచ్చే కొరానికి ప్రయత్నం చేయాలని పైన సార్లకు, మన ఎమ్మెల్యే సార్కు, మా ఎంపీ సురేష్ శెట్కర్కు, పట్టుల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారికి, నారాయణఖేడ్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఇదే ఇవి అన్నిటికంటే ఎక్కువ మాకు ఆధారపడేది ఏమదంటే బీసీ డి నుండి ఏలకు మార్చాలి, మరియు చెరువులు కుంటలల్లో ఎక్కువ శాతం ముదిరాజులకే ఇవ్వాలి. ముదిరాజు జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇవ్వాలి. పెన్షన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాల లోపల 50 సంవత్సరాలు దాటిన ప్రతి ముదిరాజుకు మరి దాని మత్స్య సహకార సంఘం తరఫు నుంచి ఇంతకుముందు అదేవిధంగా ప్రతి ముదిరాజుకు కూడా ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు పై అధికారులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎస్పీ కానీ వీళ్ళందరూ బీసీ కార్పొరేషన్ కాదు, మనకు ముదిరాజ్ కార్పొరేషన్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో మాట్లాడుతున్నాం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజ్ వైకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.